నా ఎల్లుండి మార్నింగ్ 4 గంటలకి ఇక్కడ ఉన్న నివాసులు చూసిన నా రాంపల్లి నివాసులు చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 1 డే 24 అవర్స్ అయిపోయింది అన్న ఇవాళ మార్నింగ్కి. 24 అవర్స్ ప్లస్ 6-7 అవర్స్ అవుతుంది. ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు అయితే ఏం రెస్పాన్స్ ఇవ్వలే. ఇప్పుడే మేము ఈడికెళ్ళి దగ్న ఆడ రాంపల్లి చౌరస్తా మీద పోయి దగ్న చేస్తే ఏసీపీ అన్నాడు రేపటిదాకా టైం ఇవ్వండి, నిందితుడిని మేము పట్టుకొని 100% శిక్ష ఇస్తామని చెప్పినాం. మాది కూడా ఒకటే డిమాండ్ అన్న, నిందితుడు దొరికితే మీరు కాదు శిక్షించేది, మీకు మాకు అప్పచెప్పండి. వాడు ఎట్లయితే మన ఒక రక్షకుడు, హనుమంతుడు అంటే మన రక్షకుడు, మన హిందూ ఆలయాలకంతా రక్షకుడు, మన అమ్మవాళ్ళకంతా హనుమంతుడు ఒక రక్షకుడు. అతను చేయి ఆడు ఇవ్వగొట్టినంటే వాన్ చేయి కూడా మేము నక్కుతాం, మాకు అప్పచెప్తే మేము నరికేస్తామమ్మా. వానికి ఓయి కేసు బుక్ చేసి మళ్ళీ 15 రోజులు జైల్లో పెట్టి బెయిల్ ఇప్పిస్తే వాడు ఇంకొక గుడి మీద మళ్ళీ అటాక్ చేస్తాం. మేము ఒకటే అంటున్నాం అన్న, శిక్షిస్తే గట్టిగా శిక్షించండి, ఉరి శిక్ష తీయండి. ఉరి శిక్ష తీస్తే నెక్స్ట్ ఇంకొకటి ఎవడైనా చేయడానికి భయపడతాడు. లేకపోతే ఇట్లనే మనం సెక్షన్లు బుక్ చేసి జైలు పంపించి బెయిల్ తెచ్చుకొని వాడు ఇంకొక గుడి కూలగొడతాడు. అట్లా కాకుండా గట్టిగా ఉరి శిక్ష అలాంటిది చేస్తే వాడు నెక్స్ట్ టైం ఏడైనా చేయడానికి భయం అవుతుంది. మన ఏడ చూసినా మన హిందూ దేవాలయాల మీదనే అటాక్ అవుతుందన్న. ఎందుకు చర్చ్ మీద పిచ్చోళ్ళు అటాక్ చేస్తలే? ఎందుకు చర్చ్ మీద పిచ్చోళ్ళు ఎందుకు మసీద్ల మీద అటాక్ చేస్తలే? మళ్ళీ పిచ్చోళ్ళకి ఇట్టి హిందూ దేవాలయాలే కనిపిస్తున్నా, హిందూ దేవాదేవితల విగ్రహాలే కనిపిస్తున్నాయి అన్న.